కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు. దయగల మా దేవుడా మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం ప్రభా. మీ కృపలో తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గడిచిన పునరుత్థాన దినం నుంచి యొక్క పునరుత్థాన దినం వరకు మీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రం చేసి కాపాడిన ప్రభా మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మా ప్రయాణాలలో ప్రతి పనిలో మీరు కృప చూపించినారు. మా కుడి ఎడమల వెనక ముందు మీ యొక్క దేవదూతల నుంచి మాకు ముందుగా అగ్ని కంచెను వేసి క్షేమంగా నడిపించిన తండ్రి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని గట్టెక్కింపించిన దేవుడా మీకు వందనాలు. ప్రతి అపాయం నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి కీడు నుంచి ప్రభా మమ్మల్ని తప్పించినందులకై మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మా ప్రియులు తండ్రి అనారోగ్య పరిస్థితులకు గురి అయినప్పుడు తండ్రి మీ చల్లనైన రెక్కల నీడలోకి మీరు తీసుకొని వారిని స్వస్థపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చిన దేవుడా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం. కష్ట పరిస్థితిలో ఉన్నవారిని ఆదరించిన దేవుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. అన్ని వేళలా మాకు తోడుగా నుండి మీ కృపలో భద్రం చేసి కాపాడి ఈ యొక్క పరిశుద్ధ దినం, ప్రభు దినం మీ మందిరములో చేరి మిమ్మలను ఆరాధించుటకు, స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు తండ్రి మమ్మలందరినీ మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఇంకా రావాల్సిన మీ యొక్క ప్రియ బిడ్డలందరినీ క్షేమంగా నడిపించండి. వారి వారి ప్రయాణాల్లో మీ తోడు, మీ సన్నిధి ఉంచి నాయన క్షేమమైన ప్రయాణములను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. సిసిసిలో మీ యొక్క సేవకుని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. తిరిగి ప్రయాణంలో మీ తోడు, మీ సన్నిధించి వారికి నిక్షేమ ప్రయాణం దయచేసి మా మధ్యలోకి నడిపించి ఆత్మపూర్ణులుగా మీ ఆత్మతో నింపి తండ్రి మా మధ్యలో మీరు వాడుకొనవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయ చూపించండి తండ్రి, మీకు వందనాలు. పాటలు పాడే మీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆరాధన వాక్యం అందించే మీ ప్రియ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆరాధించే వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన బల్ల వర్తమానంలో మీ తోడు, మీ సన్నిధించి సహాయం దయచేయండి. ప్రార్థించే వారిని, యాచించే వారిని, గోజాడే వారిని మీ కృపలో భద్రం చేసి కాపాడమని, దయ చూపించమని దయగల మీ హస్తములకు తండ్రి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ దిన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా ప్రభును మీ ప్రియ కుమారుడునైనా యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి పాటలు పాడుతూ దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా అనే పాట పాడుతూ ఈ ఉదయకాలం మన స్తోత్ర బలులను, స్తుతి బలులను మన యేసయ్యకు అర్పిస్తూ యేసయ్య నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా
సమీపింపరాని తేజస్సునందు వసించు వాడవైన అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించుదాం. తండ్రితో ఉండకూడని భాగ్యం అని ఎంచుకొనక ఈ లోకానికి మన కొరకు దిగి వచ్చిన దేవునికి మనం ఏమిచ్చిన రుణాన్ని తీర్చగలం. మన కంఠ స్వరాలనెత్తి మన దేవుని నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా
భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించుదాం. యేసు ప్రభు పాదాలకు అత్తరు పూసినప్పుడు ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండి ఉన్నది. ఈ దినాన మన జీవితానికి అనుభవించుకుంటూ ఈ పాట పాడితే మన రోత జీవితాన్ని తొలగించి యేసయ్య సువాసన భరితమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీళ్లతో పాదాలు కడిగింది,
హల్లెలూయా.